హాయ్ నమస్తే. లీలా ప్రసన్న కుమారి, శ్రీ గీజా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ. భగవద్గీత గురించి మనం చెప్పుకుంటున్నాము ప్రతిరోజు. అలాగే ఆ గీతలో కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. ప్రతి ఒక్కరికి చావు అనేది తప్పదు. చావు తప్పదు, పుట్టుక తప్పదు, రెండూ కూడా ఉన్నాయి. ఆ రెండిటి గురించి కూడా దుఃఖం వలదు. మా తాతలు తండ్రులు చంపాలి అని చెప్పేసి అర్జునుడు బాధపడుతూ ఉంటే ప్రతి ఒక్కరూ చనిపోవలసిందే. ప్రతి ఒక్కరు పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. ఇవి రెండు జరుగుతూనే ఉంటాయి. ఆత్మకి చావు లేదు. ఆత్మ చావబడదు, చంపబడదు. ఆత్మ సర్వత్రా ఉంది. అగ్నితో కాల్చబడదు, నీటితో తడపబడదు. అన్ని కాలాల్లో ఉండేదే ఆత్మ అని చెప్పి తెలియజేస్తారు. ప్రతి ఒక్క మనిషి కూడా చనిపోయినప్పుడు చూస్తూ ఉంటాము. అలాగే ఆ శ్మశాన వైరాగ్యం అనేది కొంచెం వస్తూ ఉంటుంది. మళ్ళీ వెంటనే మాయ అనే దానిలో పడిపోయి మనకి చావు లేదని నాది నాది అనుకుంటూ అన్నిటి మీద మోహంతో ఉంటూ ఉంటాము. ఆ మాయతోనే ప్రతి ఒక్క మనిషి ముందుకెళ్తున్నాం. ఆ మాయలో కొట్టుకుపోతున్నాం. ఆ నాది నాది అనే మోహంలో ఎప్పుడు ఏ టైంలో చావు వస్తుందో అని తెలిసి కూడా దాని గురించి దుఃఖించవద్దు అని చెప్పేసి చెప్తారు. యక్ష ప్రశ్నలో ధర్మరాజుని అడుగుతారు, ప్రతి ఒక్కరికి కూడా చనిపోతామని తెలుసు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి చావు వస్తుందని తెలుసు, కానీ చావును చూస్తూనే ఉంటారు. నాకు చావు రాదనుకుంటూ ఉండడమే ఆశ్చర్యకరమైన విషయం అని చెప్తాడు యక్ష ప్రశ్నలో. యక్షుడు అడిగినప్పుడు చనిపోతూ ఉన్న వాళ్ళని చూస్తూ ఉంటాడు, కానీ నాకు చావు రాదన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది ఆశ్చర్యకరమైన విషయం అని చెప్తారు. బుద్ధ భగవానుడి దగ్గరికి ఒక తల్లి చనిపోయిన పిల్లాడిని తెచ్చి బ్రతికించమని, మీరు మహా గొప్ప యోగులు కనుక నా కొడుకుని బ్రతికించండి అని చెప్పి తల్లి ఆవేదనతో అడుగుతూ ఉంటుంది. అడిగితే అమ్మ ఒక ఇంటికి వెళ్ళి, చావు లేని ఇంటికి వెళ్ళి ఆవగింజలు తీసుకురా అని చెప్తాడు. ఆవాలు తీసుకురా అని చెప్పి అది చెప్పేసరికి ఆ తల్లి పరుగుని వెళ్ళి నిజమే అనుకొని పరుగుని వెళ్ళి ప్రతి ఇంటికి వెళ్తే మా తల్లి చచ్చిపోయింది, తండ్రి చచ్చిపోయాడని ఒకరు, మావ చచ్చిపోయాడని ఒక అత్త చనిపోయాడని, భర్త చనిపోయాడని, ప్రతి ఇంట్లో చావు ఉంది అనేది ఒక 10 ఇళ్ళు తిరిగేసరికి ఆవిడకి అర్థమైంది ప్రతి ఇంట్లో చావు ఉంది అని. అంటే చావు లేని ఇల్లు లేదు సుమా అని నాకు తెలియచేశారు అని చెప్పేసి ఆవిడకప్పుడు అర్థమవుతుంది అన్నమాట. అంటే చావు పుట్టుకలు ఇవి నిరంతరం జరిగే ప్రాసెస్. అది భూలోకం నుంచి స్వర్గలోకం, స్వర్గలోకం నుంచి భూలోకానికి అలా ప్రతి ఒక్కరూ ప్రయాణం అవుతూ ఉంటారు. ఎలాగంటే ప్రతి చిన్నపిల్లాడికి విద్యాబుద్ధులు నేర్పించడానికి ఎల్కేజీ, యూకేజీ అలా చదివిస్తూనే ఉంటాం కదా. ప్రతి చిన్నపిల్లవాడు చదవాల్సిందే. అలాగే మనం భూలోకం వచ్చి ఒక్కొక్క క్లాసు చదువుతూ నేర్చుకుంటూ మళ్ళీ స్వర్గలోకంలోకి చనిపోయి స్వర్గలోకంలోకి వెళ్తూ అక్కడి నుంచి మళ్ళీ కిందకు వస్తూ మళ్ళీ కొన్ని పాఠాలు నేర్చుకుంటూ ఇలా చేసుకుంటూ ఆత్మ ఎదుగుదల కోసమని మనం
ఈ పునరపి జననం పునరపి మరణం అనే దీనిలో ఉంటూ ఉంటాము. అందుకని దేనికి దుఃఖించాలో దానికి దుఃఖించు. ఆత్మ ఎప్పుడూ ఉంది, దానికి దుఃఖించాల్సిన అవసరం లేదు పార్థ అని చెప్పేసి చెప్తాడు. ఎప్పుడూ కూడా ఆత్మ అనేది ఉంది, సర్వత్రా ఉంది, ఎల్లప్పుడూ ఉంది. ఈ లోకంలో కానీ పై లోకంలో కానీ ఉంది. మనం పాఠాలు నేర్చుకునే విద్యార్థుల్లా భూమి మీదకి వచ్చి పాఠాలు నేర్చుకుంటూ, ఆత్మ విజ్ఞాన పాఠాలు నేర్చుకుంటూ, ఒక్కొక్క పాఠం నేర్చుకుంటూ చనిపోయి మళ్ళీ ఇంకో కొత్త శరీరం తీసుకొని మళ్ళీ భూమి మీదకి వచ్చి ఆ కొత్త శరీరంతో మరికొంతకాలం పాటు భూమిపై ఉండి ఆ జ్ఞానం తీసుకొని రకరకాల దేశాల్లో జన్మం తీసుకుంటూ, అంటే ఆత్మకి ఏ రకమైన జ్ఞానం కావాలో ఆ జ్ఞానానికి సరిపడా ఆ దేశంలో పుడుతూ ఆ తల్లిదండ్రులను ఎంచుకొని వచ్చి ఆ విధమైన పాఠాలను నేర్చుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఆత్మకి చావు లేదు. అలా చావు లేని దానికోసం దుఃఖించడం ఎందుకు అని చెప్పడం జరుగుతుంది. ఆ ఎల్లప్పుడూ సర్వత్రా ఉండేదే ఆత్మ. మనకి ఎల్లప్పుడూ ఉండేదే ఆత్మ. కాబట్టి ఆత్మ అనుభవాన్ని సంపాదించుకోవాలి అంటే ధ్యాన సాధన చేయాలి. ధ్యాన సాధన చేస్తూ ఆత్మతో అనుభవం, స్వ అనుభవం పొందుతూ, దుఃఖ రాహిత్యతని పొందుతూ మన జీవితాన్ని స్వర్గమయం చేసుకోవడం, ఆనందమయం చేసుకోవడం. ఎప్పుడైతే దుఃఖం లేదో అప్పుడు ఆనందం ఉంటుంది. ఎలాగైతే పగలుంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే పగలు ఉండదు కాబట్టి, అలాగే రాత్రి ఉండదు కాబట్టి, అలాగే ఇక్కడ జ్ఞానం ఉన్న దగ్గర దుఃఖం ఉండదు, దుఃఖం ఉన్న దగ్గర జ్ఞానం ఉండదు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటూ దుఃఖరాహిత్యం వైపు వెళ్ళడమే. ఆత్మతో అనుభవం పొందుతూ ఒక్కొక్క జన్మలో కొంత జ్ఞానాన్ని తీసుకుంటూ వెళ్తూ ఉండడమే. అలా వెళ్తూ దుఃఖాన్ని కొద్ది మెల్లమెల్లగా వదులుతూ మన జ్ఞాన సంపదను పెంచుకుంటూ ఉంటాం. ఈ లోకంలో సంపాదించే అన్నిటినీ కూడా వదిలిపెట్టి కేవలం మన జ్ఞానాన్ని మాత్రమే మనతో పాటు తీసుకువెళ్తాము. అదే నిత్యమైంది, సత్యమైంది. కాబట్టి మనతో పాటు తీసుకెళ్లేదాన్నే మనం ప్రతిరోజు సాధన చేయాలి. దానికోసమే మనం ఆరాటపడాలి. శాశ్వతమైన నిధి కోసం మనం ఆరాటపడాలి. అశాశ్వతమైన నిధి కోసం ఆరాటపడద్దు. అన్నీ వదిలేసి వెళ్ళిపోయి ఈ జ్ఞానం మాత్రమే మనతో పాటు ఉండేది. కాబట్టి మాస్టర్స్, మనం ఏది శాశ్వతమైందో దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళడమే మన జీవితం. అర్థవంతంగా ఆనందంగా జీవిస్తూ ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ అద్భుతంగా భూలోకాన్ని ఎంజాయ్ చేస్తూ ఉండడమే. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.